కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు అనే అంశం మీద ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్ళారు. కేకే కూడా పార్టీ మారుతున్నారన్న తరుణంలో ఫిరాయింపుల స్టోరీలో మలుపు ఎలా తిరగబోతుంది? మనతో దానం నాగేందర్ రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఫిరాయించి సికింద్రాబాద్లో నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న దానం నాగేందర్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర గారు, ఫిరాయింపులకు పరాకాష్ట కదా మీ పర్టికులర్ ఎపిసోడ్ చూస్తాం. మీరు కారు గుర్తు మీద గెలిచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు హస్తం గుర్తు మీద సికింద్రాబాద్లో పోటీ చేయబోతున్నారు. మరి ఇది ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫిరాయింపు కదా ఇది? నాగేంద్ర గారు వినిపిస్తుందన్నమాట? కొంచెం బ్రేక్ అయిందండి. ఇప్పుడు ఈ ఫిరాయింపుల మీద ఏం చెప్తారు? చూడండి సార్, ఇప్పుడు రెండు ఇష్యూస్. ఒకటి ఏంటంటే ఈ యొక్క ట్రెడిషన్ ని, ఈ యొక్క ఫిరాయింపులకు తెరలేపింది ఎవరు అనేది అందరు తెలిసిందే. ఎవరు? ఇక మీకు తెలుసు, అందరు తెలుసు. మీ నోటితో విన్నామని, జగమెరిగిన సత్యం గురించి నేను ఎవరు రెండో నేనేమంటున్నా, జగమెరిగిన సత్యానికి మనం ఎందుకు అవన్నీ చెప్పాలా? సరే, అది ఏదైనా ఉండదు అండి. రెండో ఇష్యూ ఏంటంటేనేమో మా శివనన్న ఉన్నాడు కాబట్టి, శివనన్నకు మా దయాకర్ ఉన్నాడు, మా ప్రభాకర్ గారు ఉన్నారు, వారికి కూడా నేను నమస్కారాలు చెప్తూ, ప్రధానంగా రెండు ఇష్యూస్. ఒక ఏ రాజకీయ నాయకుడి కన్నా కూడా ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో మా శివనన్న బీఆర్ఎస్ లో ఉద్యమకారుడుగా ఉద్యమంలో పనిచేసి కష్టపడి కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు. ఆయన ఎంత హ్యూమిలేషన్ కి గురి అయిపోయిండు అనేది వచ్చాడు. వినండి సార్, వినండి. అందులో అక్కడ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని ఇప్పుడే మీరు చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ అనేది ఉంది. నేను అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడవాలని చెప్పేవాళ్ళం. కానీ కేసీఆర్ మాత్రము నిజంగా నా దృష్టిలో ఇప్పుడు కూడా చాలా మంచి నాయకుడు. నేను ఆయనకు ఎప్పుడు జీవితాంతము ఆయనకు ఏదైతే రెస్పెక్ట్ ఇచ్చానో అది ఇస్తూనే ఉంటాను, పార్టీలో మారినా కూడా. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి. కానీ ఆయన చుట్టూ ఇట్లా ఏమంటారు కదా, కంద్రీగల్లాగా ఉండి ఆయన రాజకీయ జీవితానికి ఈ రోజు ఇలాగా జరిగింది అంటే కారణం ఆ చుట్టూ ఉన్న వాళ్ళే దానికి కారణం. కానీ ఇది ఈ రియలైజేషన్ లేకపోతే వారు అర్థం చేసుకుంటారు. ఇది ఈ క్లారిటీ మీకు 4 నెలల క్రితం ఎన్నికలు జరిగింది. 4 నెలల క్రితం ఎన్నికలు మీరు ఖైరతాబాద్ లో పోటీ చేసేటప్పుడు ఈ రియలైజేషన్ ఉంటే బాగుండేది. గెలిచిన తర్వాత అధికారంలో రాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు చూసారా, ఇది కరెక్ట్ గా. నేను బీఆర్ఎస్ లో అన్కండిషన్ లో జాయిన్ అయ్యాను. నేను సొంత లాభాలు ఏమైనా చేసుకున్నటువంటి ఒక్క ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తే నేను ఇప్పుడే రిజిగ్నేషన్ అన్నిటికీ చేసి పంపించేస్తా. నేను రాజకీయాలకు ఫస్ట్ చెప్తా. మీరేం బెనిఫిట్ కాలేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో? చెప్పండి, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళు చేసుకోలేదా, మీరు చేసుకోలేదా? నా సొంత లాభాలకు ఒక్క పని ఏదన్నా నేను చేసుకున్నట్టు ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చినా ఇవాళ నేను ఎమ్మెల్యే పదవికి మళ్ళీ పార్లమెంట్ కూడా పోటీ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కూడా మీ సొంత లాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం. పార్టీలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో కూడా అన్కండిషనల్ గా. ఎందుకంటే నేను 2 విషయాలు చెప్తాను ఇక్కడ. 2 విషయాలు ఎక్కడ నాకు నేను హర్ట్ అయిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ వేదిక ద్వారా నాకు అవకాశం ఉంది. 1 సెకండ్, లెట్ మీ కంక్లూడ్. రజనీకాంత్ గారు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఎందుకంటే యాక్చువల్లీ మీ మీడియా వస్తే చెప్పాలని ఉండే, బట్ ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను పార్లమెంట్ డిసైడ్ చేసే ముందు 10 సార్లు అడిగాను, కేటీఆర్ గారిని అడిగాను, కేటీఆర్ గారు ఏం ఆలోచిస్తుందో అడిగాను. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము బీజేపీతోని కొల్యూడ్ అవుతున్నాము, బీజేపీని కలుస్తున్నాము అని చెప్పారు కేటీఆర్ గారు. ఎవరు? మనం ఎప్పుడైతే సెక్యులర్ పార్టీ అని చెప్పినప్పుడు బీజేపీతోని మేము పోటీ ఉంటాము అంటే సెక్యులర్ పార్టీ ఎట్లయితే చెప్పండి. నేను అదే రోజు ముక్కసూటిగా చెప్పేశాను. క్లారిటీ ఎప్పుడు చెప్పారు? ఇది క్లారిటీగా చెప్పింది ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత? ఎన్నికలు మొన్న రాకముందు, పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మాట చెప్తున్నా. అప్పుడు కూడా అనుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. అంటే మీరు బీజేపీతోని మనం పొత్తు పెట్టుకుంటే మనకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో, ఏదైతే ఉందో అది ఎక్కడ పోవాలి? నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఇది కుదరదని చెప్పాను. నాకు తెలిసి ఎప్పటికైనా ఏ రోజైనా ఒక రోజు వీళ్ళు మళ్ళీ వాళ్ళు చేస్తారు అనేది. అప్పుడు నేనేమనుకున్నా, ఆలోచించాను, మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటది. నేనేం కాంగ్రెస్ పార్టీలో మీరు అడగండి, నేనేం సొంత లాభాలకు అప్పుడు పోలే ఇప్పుడు పోలే. రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా నా సొంతంగా నేనేం చేసుకునే ఉన్నాయి.
కానీ ఏ రోజు కూడా లాభాలు పొందలేదు. ఒకవేళ శివనన్న పక్కనే ఉండు కాబట్టి శివనన్న కూడా చాలా రకాల హ్యూమిలేషన్ గురి అపాయింట్మెంట్స్ లేదండి. నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ చేస్తే కేటీఆర్ గారు ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏడుచుకుంటూ పోయింది నా ముందు అంటే ఆయన హ్యూమిలేషన్ తో చనిపోయింది ఆయన. ఇట్లా చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేస్ ఇప్పుడైతే ఎంత ఉన్నారో ఎంతమంది లోపల కుమిలిపోయిందో వాళ్ళ అడిగితే చెప్తారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా చెప్తారు, నేను కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంత దయనీయంగా ఉంది. నేను హైదరాబాద్ లో ఒక హీరో లేక తిరిగి, ఒక టైగర్ లేక తిరిగి, మేము పులిలు పోయి పిల్లులు చేసిరాడ. అలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారండి అక్కడ చెప్పండి మీరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏమో పూర్తి ఫుల్ కాన్షియస్ క్లీన్ గా ఉన్నారు అనుకుంటున్నా మీరు? ఎవ్వరు కూడా లేరు క్లీన్ గా, కాన్షియస్ క్లీన్ గా ఎవ్వరికి లేదు. ఏంది అన్నట్టు ఉండాలంటే ఉన్నారు అంతే తప్ప చాలా మంది ఓడిపోయిన వాళ్ళు అయితే ఈ రోజు ఎన్నో రకాలుగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేస్ కూడా చాలా మంది నాతో ఏం మాట్లాడారు నా మనసుకు తెలుసు. నేను చెప్పాను ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దేర్ నేమ్, అది అనెథికల్ అవుతుంది. కాకపోతే మా శివనన్న కూడా హ్యూమిలేషన్ కే గురైపోయాడు కదా. మా శివనన్న అంత మంచి ఇంటలెక్చువల్, ఆయన ప్రొఫెసర్, డాక్టరేట్ ఉంది. శివనన్న ఎంత బాధపడ్డాడు. అల్టిమేట్ ఉద్యమకారుడు ఆలోచించాడు. దానం గారు రెండు పాయింట్స్ క్లారిటీ కావాలి. మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న కన్ఫ్యూజన్. బీజేపీతో పొత్తు అనే అంశం దానికి వ్యతిరేకంగా పనిచేసిన కూడా చెప్పినారు. బీజేపీతో పొత్తు అనే అంశం ఒక్క నిమిషం సార్. బీజేపీతో పొత్తు అనే అంశం 2019 ఎన్నికల తర్వాత మీతో మా చెప్పింది, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడు చెప్పింది మీతో కేటీఆర్? డేట్ అన్ని చెప్పాలంటే కష్టం. ఇయర్ చెప్పండి సార్. రీసెంట్ జరిగిందా, ఓల్డ్ జరిగిందా? ఏమండి, ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత? ఒక్కడితో కాదు సార్, అందరితో చెప్పాడు ఆయన. అందరికి అడిగారు. అసెంబ్లీ ఎలక్షన్ అడిగారు కాదు కదా, దాన్ని బట్టి కదా. అసెంబ్లీ ఎన్నికల ముందా తర్వాత? అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే. తర్వాత అంటే మొన్న రీసెంట్ గా. ఒక నిమిషం అండి. సో మీరు పార్టీ మారడానికి కారణం అదే? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. అది కూడా ఒక ఎగ్జాంపుల్.